ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాము. చూస్ ఎనీ 3 నెంబర్స్ వెన్ ఈస్ దేర్ సమ్ డివిజిబుల్ బై 3. ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ కేసెస్ అంటది. ఏదైనా 3 నెంబర్స్ తీసుకుని దాన్ని అది సమ్ చేస్తే డివిజిబుల్ బై 3 అవ్వాలి. ఓకే, కేస్ 1లో ఒక కేస్ 1 తీసుకున్నాం. అందులో నేను 3, 12, 21 ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3 కదా, ఇది తీసుకున్నాం. సో దీని రిమైండర్స్ 0, 0, 0. సో అలాగే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు నేను కేస్ 1కి 3, 12, 21 తీసుకున్నాను. అలాగే కేస్ 2 వచ్చేసి 4, 13, 22 ఇవి తీసుకున్నాను. అంటే ఏదో ఒక నెంబర్. కేస్ 3 వచ్చేసి 6, 11, 19 ఇలా తీసుకున్నాను. ఓకే, పోనీ నెక్స్ట్ నెంబర్స్ అంటే 4 ఏదైనా తీసుకోవచ్చు. కేస్ 4 వచ్చేసి 7, 8, 5 ఈ నెంబర్స్ తీసుకున్నాను. 7, 8, 5. ఓకే, ఫస్ట్ దాంట్లో రిమైండర్ ఎంత? 0, 0, 0, 0 కదా. ఇక్కడ ఈ రిమైండర్ ఎంత? 1 ప్లస్ ఈ రిమైండర్ ఎంత? 1. ఈ రిమైండర్ ఎంత? 1. అంటే 3తో డివిజిబుల్ చేస్తే, ఓకే, 3తో డివిజిబుల్ చేస్తే రిమైండర్స్. ఇప్పుడు ఇది టోటల్ చేస్తే 3 కదా, డివిజిబుల్ బై 3 కదా. సో ఎస్. నెక్స్ట్ 6th రిమైండర్ 0, దీని రిమైండర్ ఎంత? 2, దీని రిమైండర్ ఎంత? దీని రిమైండర్ 18 కదా. 1 అంటే 3 డివిజిబుల్ బై 3 కదా. సో ఇలాగ కొన్ని కేసెస్ తీసుకున్నాము. కేసెస్లో అన్నీ డివిజిబుల్ బై 3 అయ్యాయి. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ అన్నమాట. ఇంకా ఉండొచ్చు, అంటే ఇంకా నెంబర్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. 14th క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ 2? వై? వాట్ అబౌట్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్? ఈజ్ ఇట్ ఆల్వేస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 6? వై ఆర్ వై నాట్? What can you say about the product of 4 consecutive integers? What about the product of 5 consecutive integers? Okay, first ఒక 3 consecutive integers తీసుకున్నాము. అంటే 2 consecutive integers ఆల్వేస్ 2తో మల్టిప్లై అవుతుంది. ఎలాగా? ఆల్వేస్ మల్టిపుల్ అవుతుంది అన్నారు. సో 3 consecutive నెంబర్స్ అంటే 3 consecutive నెంబర్స్ తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 10, 11, 12 ఇలా అన్నీ తీసుకున్నప్పుడు అవన్నీ 6తో మల్టిపుల్ అవుతున్నాయి. ఈవెన్ నెంబర్స్ అవన్నీను ప్లస్ మల్టిపుల్ ఆఫ్ 3 అవుతున్నాయి కనుక ఇది 6తో డివిజిబుల్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి ట్రూ. ఫస్ట్ ఇది వచ్చేసి ఆల్వేస్ ట్రూ. సెకండ్ వచ్చేసి 4 కాన్సిక్యూటివ్ అంటే ఇది 3 కాన్సిక్యూటివ్, ఇది 3 కాన్సిక్యూటివ్, ఇది 4 కాన్సిక్యూటివ్. సెకండ్ వచ్చేసి 4 కాన్సిక్యూటివ్. 4 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 5, 6, 7, 8. ఒక 2 నెంబర్స్ తీసుకున్నాము. 24 అయ్యింది. దీని యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 24, దీని యొక్క ప్రోడక్ట్ 1680 నేను చేశాను ఇక్కడ. సో ఎస్, ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 6 అయింది, ఎందుకంటే ఇది లాస్ట్ 0 2 అయ్యింది. 6 + 1 7, 7 + 8 15 డివిజిబుల్ బై 3 కనుక ఎస్. సో ఆల్వేస్ ట్రూ. అదే 5 కాన్సిక్యూటివ్ తీసుకున్నాం. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు 1, 2, 3, 4, 5 మల్టిపుల్ ఆఫ్ 2.
మల్టిపుల్ ఆఫ్ 3, మల్టిపుల్ ఆఫ్ 2, మల్టిపుల్ ఆఫ్ 3. సో చూడండి, ఇది 1 2 3 4 అంటే 120 అయింది కదా. సో అలా చూసుకుంటూ వెళ్తే దాని రిలేషన్ ఏంటి, 2 అయితే మల్టిపుల్ ఆఫ్ 2 అయింది, 3 అయితే మల్టిపుల్ ఆఫ్ 6 అయింది, 4 కాన్సిక్యూటివ్ అయితే మల్టిపుల్ ఆఫ్ 24 అయింది, 5 కాన్సిక్యూటివ్ అయితే మల్టిపుల్ ఆఫ్ 120 అయింది. అర్థమైంది కదా, మల్టిపుల్ ఆఫ్ 120. సో అలాగా మనకి సాల్వ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 15th క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ ద క్రిప్టారిజమ్స్. క్రిప్టారిజమ్స్ అంటే ఒక ఆల్ఫాబెట్స్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నా క్రిప్టారిజమ్స్ అవుతాయి. ఈఎఫ్ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు జీజీజీ. వావ్. డబ్ల్యూఓడబ్ల్యూ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంఈఓడబ్ల్యూ. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈఎఫ్ ఇంటూ ఈ జీజీజీ అవ్వాలి. సో ఈఎఫ్ అంటే తీసుకుందాం, 29 2 58 వచ్చింది. సో 30 కూడా 90 వస్తుంది, 31 కూడా 31 32 32 3s 3 2s 6 3 3s 9 32 33 3s 3 3s 9 3 3s 9. ఇక్కడ దాకా 99 వచ్చింది కదా, మనకి ఎంత త్రిబుల్ నెంబర్ రావాలి. సో ఇక్కడ దాకా 99 వచ్చింది కదా, అందుకని 34 తీసుకున్నాను, 3s 102. 35 తీసుకున్నాను, 105. నేను ఇవి రాంగ్ అని ఎందుకు అంటున్నాను, జీజీజీ అంటే ఈక్వల్ నెంబర్స్ కదా, అంటే జీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఏదో ఒకటే రావాలి కదా. సో అందుకని 36 కూడా రాలేదు, 37 చేశాను, 37 3. ఈ రెండు 3 ఎందుకు తీసుకున్నాను, ఈ సేమ్ నెంబర్స్ కదా అందుకు. 37 3 111 వచ్చింది కదా, అంటే జీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 3, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7, జీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే 37 ఇంటూ 3 11 11 11 ఈ ఎఫ్ ఈ జీ జీ జీ. ఓకే, ఇప్పుడు మనం 15th క్వశ్చన్లో సెకండ్ది చూద్దాం ఒకసారి. సెకండ్ది ఏంటి, డబ్ల్యూఓడబ్ల్యూ ఇంటూ 5 ఎంఈఓడబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూలు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 ఈక్వల్ అవ్వాలి. డబ్ల్యూలో 3 డబ్ల్యూస్ ఉన్నాయి అండ్ 2 ఓస్ ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫైవ్తో డివైడ్ అవ్వాలి అంటే 5 ఇంటూ ఏ చేసిన 5 కదా లాస్ట్ వస్తుంది, 0 కానీ 5 కానీ వస్తుంది. 0 వేయలేం, ఎందుకంటే డబ్ల్యూ దగ్గర 0s వేస్తే 0 0 0 ఓ 0 అయిపోతుంది. సో ఇక్కడ నెంబర్ ఉండదు. సో మనం ఇక్కడ డబ్ల్యూ ప్లేస్లో 5 వేసుకుంటున్నాం. 5 0 5 ఇంటూ 5 5 ఓ ఈ ఎం. ఇప్పుడు 5 ప్లేస్లో నేను 1 పెట్టాను, ఇక్కడ 5 1 5 కొన్ని 5 0 0 పెట్టుకున్నాం. 5 0 5 ఇంటూ 5 పెట్టాం. 5 5 25 2 5 0 0 2. ఇక్కడ 2 వచ్చేసింది కదా, సో ఇది కాదు. 5 ప్లేస్లో 1 పెట్టుకున్నాను. 5 5 25 5 1 5 2 7. ఇది కూడా కాదు, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఆ 5 ప్లేస్లో 2 పెట్టుకున్నాను. 5 5 25 5 2 7 9 కాదు, ఇవన్నీ రాంగ్ వచ్చాయి. సో 3 పెట్టుకున్నాము, 4 పెట్టుకోండి, 5 పెట్టుకోండి. నేను 5 ప్లేస్లో 7 పెట్టుకుంటున్నాను. 5 1 5 5 5 25 2 5 7 35 2 37 3 5 5 25 3 28 25 ప్లస్ 3 28. నెంబర్స్ డిఫరెంట్ వచ్చాయి కదా, అండ్ ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ వచ్చాయి కదా. సో ఇప్పుడు వాల్యూస్ ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 5, ఓ ఈజ్ ఈక్వల్ టు 7, ఎం ఈజ్ ఈక్వల్ టు 2,
అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 8. ఇది వాల్యూస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ క్యాప్చర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4, 8 అండ్ 32? 4, 8, 32కి 4, 8, 32కి మల్టిపుల్స్కి వెన్ డయాగ్రామ్ ఎలా చేయాలి? ఓకే, 4 మల్టిపుల్స్ చూద్దాం ఒకసారి. 4 మల్టిపుల్స్ ఏంటి? 4, 8, 32 చూద్దాము. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 అండ్ సో ఆన్. ఇక్కడ 8, 16, 24, 32, 40, 48 అండ్ సో ఆన్. 32 దగ్గర 32 ప్లస్ 64 అలా ఉంటుంది. ఇక్కడ కూడా 64 ఉంటుంది. సారీ, ఇప్పుడు 4 అంటే 4 యొక్క మల్టిపుల్స్ 32తో మ్యాచ్ అవుతున్నాయా? 4 మల్టిపుల్స్ 32తో మ్యాచ్ అవుతున్నాయా? లేదు. సో ఫస్ట్ది ఏముంటుంది మనకి? 4 వచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నమాట వెన్ డయాగ్రామ్లో. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 4. సో దాంట్లో 8 మల్టిపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే 8, 32, 8 ఉంది కదా, కానీ ఇందులో ఏ మల్టిపుల్ లేదు కదా. సో ఇది మల్టిపుల్స్ ఆఫ్ 8, అందులో 32 ఉంది. ఇది మల్టిపుల్ ఆఫ్ 32. సో వెన్ డయాగ్రామ్ ఎలా ఉంది? ఇది 32, ఇది 8, ఇది 4. మీకు అర్థమైంది కదా? ఎందుకంటే మల్టిపుల్స్ 32 మల్టిపుల్స్ అన్నీ 8తో మల్టిపుల్ అవుతాయి, 4తోనే మల్టిపుల్ అవుతాయి. 8తో మల్టిపుల్ అయ్యేవన్నీ 8తోనే మల్టిపుల్ అవుతాయి, 4తోనే మల్టిపుల్ అవుతాయి. 4తో మల్టిపుల్ అయ్యేవి 8తో అవ్వవు, 32తో అవ్వవు, 4తోనే అవుతాయి. సో ఇది వెన్ డయాగ్రామ్. ఇందులో ఏ డయాగ్రామ్ కరెక్ట్? ఇక్కడ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 32, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 8, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 4. ఇవేమీ కాదు. ఇది వచ్చేసి కరెక్ట్. ఓకే, ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.